హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. లక్కీ చూడండి, పాపం ఇక్కడ టవల్ ఆరేయడానికి బాగా కష్టపడుతున్నాడు. ఈ కింద ఓపెన్ కూడా అయిపోయాయి, చూసారా, ఊడిపోయాయి అన్నమాట అవి. ఈ క్లాత్ స్టాండ్ ఎందుకు తీసుకున్నానబ్బా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. దీంతో పాటు స్క్రూస్ వచ్చి ఉంటే చక్కగా నేను ఫిట్ చేసుకునేదాన్ని. బట్ అవి రాకపోగా అవి ఊరికే ఊడిపోతూనే ఉన్నాయి అసలు. అందుకని చిరాకు వచ్చి అక్కడ పడేసినాను. ఇంకా హరిని వైర్ ఒకటి తీసుకొని వచ్చేసి పైన ఉంది కదా స్టాండ్, క్లాత్ డ్రైయింగ్ స్టాండ్, దానికి పెట్టేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకొచ్చేసి అన్నమాట లోపలికి. చెప్తూనే ఉన్నాను కానీ తీసుకురావట్లేదు తను. అండ్ ఇక్కడ మార్నింగ్ టైంలో పిల్లలు బాదం మిల్క్ తాగుతున్నారండి ఈ మధ్య. అండ్ ఇక్కడ బౌల్ అవి తీసి పెట్టాను. దోశ బ్యాటర్, ఇడ్లీ దోశ బ్యాటర్ అన్నీ కూడా బయట పెట్టేశాను. ఇవన్నీ మా ఆయన స్విగ్గీలోనే ఆర్డర్ చేసేస్తున్నారన్నమాట. అండ్ ఈ మధ్య అయితే కూరగాయలు కూడా మరీను. సో ఇంక ఇక్కడ గ్లాస్ కడిగేసి బాదం పాలు ఇచ్చేస్తున్నాను. లక్కీ ఆల్రెడీ తాగేశాడు, నేను కూడా తాగేశాను. అండ్ లవ్లీ ఒకటే ఉందన్నమాట బ్యాలెన్స్. లవ్లీ కొంతసేపు తాగుతానంటే సరే అని చెప్పి ఉంచాను. లవ్లీ ఏంటంటే వేడిగా తాగుతుంది, లక్కీ చల్లగా తాగుతాడు. అందుకోసం అని చెప్పేసి లవ్లీకి మళ్ళీ వేడి చేశాను. అండ్ ఇంక ఈ గ్లాస్లోనే తాగుతాను అనేసరికి ఇంకా ఇచ్చేసాను అన్నమాట. అండ్ బూస్ట్ కూడా తాగుతారు, కానీ బాదం మిల్క్ ఎక్కువ తాగుతున్నారు ఈ మధ్య. సో వాళ్ళకి ఏది ఇష్టమో అది ఇవ్వాలి కదా. అండ్ మనకి ఏంటి ఇంపార్టెంట్, వాళ్ళు తాగడమే ఇంపార్టెంట్. సరే అని చెప్పేసి ఇంక పిల్లలిద్దరికి ఇచ్చేసాను. అండ్ ఫ్రైడే వ్లాగ్ ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి, చూడాలి ఎంతవరకు షూట్ చేయగలుగుతాను లేదని చెప్పేసి. అండ్ చాలా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ ఏంటి అని కూడా మీకు చెప్తాను వ్లాగ్లో. అండ్ ఇక్కడ లక్కీ లవ్లీ ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇక్కడ. అండ్ లవ్లీ తాగుతుంది, లక్కీ నేను అండ్ హరి అందరం కలిసి టీవీ చూస్తూ కూర్చున్నాం అన్నమాట. కొంతసేపు సీరియల్స్ అన్నీ చూస్తూ కూర్చుంటామండి. సీరియల్స్ అన్నీ కాదు, ఒక 2-3 మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతాం అన్నమాట. దేవత అండ్ కేర్ ఆఫ్ అనసూయ అండ్ ఇప్పుడైతే ఎన్నెన్నో జన్మల బంధం ఇవి. అండ్ ఇక్కడ ఎండ అయితే వచ్చేసింది బాగా. అండ్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అవి చేసుకోవాలి. దానికంటే ముందు ఈరోజు ఫ్రైడే కదా, ఇక్కడ మార్కెట్ ఉంటుంది అన్నమాట. వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామంటే వద్దని చెప్పేసి స్విగ్గీలోనే ఆర్డర్ చేశారు హరి. సో అన్నీ ఇంట్లో కూర్చొనే చేసేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నా ఫేవరెట్ బిస్కెట్స్ అండి అవి, లిటిల్ హార్ట్స్, చాలా చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మష్రూమ్స్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ అన్నట్టు తెప్పించాను, ఎందుకో తినాలనిపిస్తుంది. యాక్చువల్లీ పలావ్ కానీ లేకపోతే బిర్యానీ కానీ చేద్దామని అనుకున్నాను. ఈరోజు ఎటు ఫ్రైడే కాబట్టి స్పెషల్ అని. ఎవ్రీ ఫ్రైడే మేము ఏదో ఒక స్పెషల్ చేసుకొని తినేవాళ్ళం ఇంతకుముందు అయితే, ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి. బట్ ఇప్పుడు నాన్ వెజ్ కంప్లీట్గా స్టాప్ చేసి ఓన్లీ సండేస్ మాత్రమే తినాలని డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ అందుకోసం అని చెప్పి మష్రూమ్ పలావ్ చేద్దామని చెప్పి తెప్పించాను. బట్ చేయలేదు, దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూపిస్తా చూడండి, నాకు ఈ బీన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. కౌపీ బీన్స్ అన్నమాట ఇవి. ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. ఫ్రైకి బాగుంటాయి, లేదంటే కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా అవి చూడగానే నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సరే ఇవే చేసేసుకుందాం, ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి అవి డిసైడ్ అయిపోయాను. అండ్ ఇంకా బోల్డ్ అని వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేసుకున్నాము ఇక్కడే. అండ్ ఏమేమి తీసుకున్నాం అని చెప్పి లవ్లీ కూడా చెక్ చేసుకుంటుంది చూడండి. అండ్ హరికి ఏంటంటే ముల్లంగి సాంబార్ తినాలనిపిస్తుంది, చెయ్యి అని చెప్పారు. ఈరోజు వదిలే సాటర్డే చేసుకుందాం అని చెప్పాము. యాక్చువల్లీ ములక్కాడ దొరకలేదండి ఎక్కడ. ఎన్ని చోట్ల తిరిగారో పాపం, ఎక్కడ చూసినా దొరకలేదన్నమాట. దొరుకుంటే ఈరోజు చేద్దామని, దొరకలేదు కాబట్టి రేపు చూసి ఈవినింగ్ మార్కెట్ ఉంటుంది కదా, అది కూడా చూసుకొని రేపు చేద్దాంలే సాటర్డే అని చెప్పాను. సరే అని చెప్పేసి ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసి పెట్టేసి ఈ బీన్స్ అయితే కర్రీ చేశాను, చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది, మీరు ఇలా చేసుకొని తింటే మీకు చాలా బాగా నచ్చుతుంది. కొంతమందికి కొన్ని బీన్స్ అసలు ఇష్టం ఉండదు, మా ఇంట్లో మాత్రం చాలా ఇష్టం అన్నమాట. ఈ బీన్స్ కానీ ఇంకొక బీన్స్ కానీ ఎన్ని రకాలు ఉన్నాయో ఈ బీన్స్లో అన్నీ చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లవ్లీ ఈ స్వీట్ కార్న్ని కుక్ చేయమని చెప్తుంది. వీళ్ళిద్దరూ స్నానాలు అవి చేశారు, వాళ్ళిద్దరేమో ఫుల్ డిస్కషన్లో ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారేమో కానీ. సో ఇక్కడైతే లవ్లీ గోల్లో నాకు అసలు వినపడలేదు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా అవి తీసుకెళ్ళి ఉడకపెట్టేద్దాం, లేకపోతే అసలు ఒప్పుకోదని చెప్పి తీసుకెళ్ళిపోయాను, వెంటనే ఉడకపెట్టేసాను కూడాను. అలాగే ఇంకొన్ని టీ ఉంటే అవి కూడా వెయిట్ చేసేసి హరికి ఇచ్చేద్దామని చెప్పి ఇంక వెయిట్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ దోసపిండి కూడా మిగిలి ఉంటే ఒక దోశ వేసి ఉంచాను అన్నమాట. గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, సో అందుకోసం అని చెప్పి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ, ఉప్పు, కారం పెట్టేస్తున్నాను. లక్కీకేమో స్పైసీగా పెట్టాను చూడండి చిన్న ముక్కకి. లవ్లీ ఏమో ఈ ఫుల్ తింటుంది, బ్రేక్ చేస్తే అసలు ఒప్పుకోదు ఒక్కొక్కసారి. తన మూడుని బట్టి నాకు ఫుల్ కావాలంటే ఫుల్ ఇచ్చేసేయాలన్నమాట. అలా సరే అని చెప్పి ఇచ్చేసాను పిల్లలకి. నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి వచ్చేసాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాను కూడా. ఈ కర్రీ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ అసలు. కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసాక ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు చాలు మీడియం సైజువి. అలాగే ఒక 2 టమాటాలు సరిపోతాయి, బాగుంటాయి అలాగా. తర్వాత వచ్చేసి ఏంటంటే అవి కట్ చేసి మంచిగా వేసేసి కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బీన్స్ని కూడా మనం కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసి, ఉప్పు అనేది కొంచెం వేసాం కాబట్టి ఇంకొంచెం వేసి ముక్కలకి పట్టేలాగా మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ చిక్కుడుగాయ తొందరగా మగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసారా మగ్గిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి దంచి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అండ్ కారం వేసుకోవాలి. బట్ ఈరోజు ధనియాల పొడి ఉంది కానీ జీలకర్ర పొడి అయిపోయింది. అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి రేపైనా. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని, అందుకే జీరా అనేది వేసేసాను అన్నమాట పోపులోనే. వేసినా కూడా కొంచెం పౌడర్ అనేది వేస్తాను, బట్ లేదు కాబట్టి ఇంకా తీసేసాను. కానీ మీరైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. అది వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, దీన్ని మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. బాగుంటుంది అసలు. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు. అండ్ మనం ఒకవేళ ఫ్రై కానీ చేసుకుంటున్న పని అయితే, రసం అలాంటివి పెట్టుకునేటప్పుడు అయితే కనుక దీంట్లో కొంచెం పల్లీల పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఏంటంటే స్కూల్కి వెళ్తున్నామండి. పిల్లలు అందరూ ఆల్మోస్ట్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, వెళ్ళిపోతున్నారు కదా. లవ్లీకేమో ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, లక్కీకేమో ఆఫ్లైన్ అన్నమాట. కానీ నేను పంపలేదు స్కూల్కి వెంటనే, ఎందుకని చెప్పి చూద్దామని చెప్పి అన్ని విధాలా కనుక్కొని ఇంకా సరే అని చెప్పి ఇంక మండే నుండి పంపించాలని డిసైడ్ చేసుకొని ఇంకా ఈ ఫ్రైడే రోజు అన్నీ చెక్ చేసుకోవడానికి వెళ్ళాం స్కూల్ దగ్గరికి. అంటే యూనిఫామ్ అవన్నీ తీసుకోవాలి కదా, అలా అని. అందరు వేసుకెళ్తున్నారా లేదా, అలాగే స్కూల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అంతకుముందు కూడా వెళ్ళి చూసాం. కానీ ఈరోజు కూడా వెళ్ళి చూద్దారా అని చెప్పి అలా వెళ్తున్నాం. చూసారు కదా, బుజ్జి బుజ్జి పిల్లలు కూడా వెళ్తున్నారు కాబట్టి ఇంకా డిసైడ్ అయ్యాం అన్నమాట. ఓకే, మనం కూడా పంపిద్దామని చెప్పి ఇంక సరే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. యూనిఫామ్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుందాలి అని చెప్పి మళ్ళీ తిప్పి తీసుకొచ్చేసాను అన్నమాట. అందరూ వేసుకోవట్లేదు కదా, ఎందుకులే మళ్ళీ ఇబ్బంది పెట్టడం వాడినని. అండ్ ఈ స్కూల్ బస్సులు అవన్నీ కూడా ఉన్నాయి. మీ పిల్లలు వెళ్తున్నారా అండి స్కూల్కి? చాలామంది కూడా నన్ను అడిగారు మీ పిల్లలు వెళ్తున్నారా అని. లవ్లీకి ఏమో ఆన్లైన్ ఉన్నాయి, సో లక్కీకి లేవు కాబట్టి ఇంకా ఎన్ని రోజులు అని ఉంచుకుంటాను ఇంట్లో, స్టడీ డిస్టర్బెన్స్ అయిపోతుంది కాబట్టి ఇంక పంపించేస్తున్నాను. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు కదా అని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట వెళ్ళాం కదా, ఇంకా సీతాఫలం కోసం వెతికానండి. నాకు ఇష్టం చాలా, అవి తీసుకొని వద్దామని చెప్పి ఇంకా ఎన్ని రోడ్లు తిరిగాము అసలు. చాలా దూరం కూడా వెళ్ళాము, చాలా చోట్లంతా కూడా చూసాము. ఎక్కడా లేవు ఈసారి ఏంటో కానీ. ఉన్నా కూడా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. వాటిలో కొన్నిట్లో పురుగులు ఉంటున్నాయి, కొన్ని ఏమో గట్టిగా ఉంటున్నాయి. ఇలా చాలా చాలా అలా అయిపోయింది. ఆ రోజంతా తిరగడం అయిపోయింది. అండ్ ఇంకొన్ని పనులు ఉండే అవన్నీ చేసుకుంటూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్ అండ్ స్కూల్ బ్యాగ్ అండ్ చెప్పల్స్, షూస్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను. ఆన్లైన్లోనే తీసుకుంటున్నాను. అన్నీ కూడా అమెజాన్లోనే తెప్పించాను. ఈ స్కూల్ బ్యాగ్, ఈ చెప్పల్స్ అయితే వచ్చేసాయి. సో ఎవరు కూడా షూస్ అవి వేసుకొని వెళ్ళట్లేదు కదా, అందుకోసం అని చెప్పి వీడికి కూడా చూద్దాం, ఒక 2 రోజులు పంపించాక స్కూల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి తీసుకుందాంలే అని చెప్పి. అంటే మళ్ళీ థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలామంది మెసేజ్ పెడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అమూల్య అని, ఎక్కడ బయట తిరగకండి అలా ఇలా అని. చూడాలి దేన్ని బట్టి. నెక్స్ట్ అయితే ఇది సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. చెప్పాను కదా, ఫ్రైడే లాగే గడవలేదు ఆ రోజు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ అనేది మళ్ళీ షూట్ చేస్తున్నాను. అండ్ పప్పు ఇక్కడ ఉడకపెట్టేస్తున్నాను కుక్కర్లో. అండ్ ఇక్కడ చాయ్ పెట్టేశాను హరికి. అండ్ పిల్లలకేమో దోశ వేసి ఇచ్చేసాను. మాకుంది, మేము ఇద్దరం తినాలనుకోలేదు, ఒకేసారి లంచ్ చేద్దామని చెప్పి ఇంకా కూర్చొని ఇద్దరం టీ తాగేస్తున్నాం అన్నమాట. అండ్ హరికి కూడా ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి.
అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలండి. అంటే ట్యూస్‌డే వ్యాక్సిన్ వేసుకొనొచ్చాను. థర్స్‌డే, వెడ్నెస్‌డే కంప్లీట్‌గా పడుకొనే ఉన్నాను కాబట్టి హరినే మొత్తం అన్నీ చూసుకున్నారు. నాకేమో ఫీవర్ తగ్గడం, రావడం అలాగే చెయ్యి మాత్రం విపరీతంగా నొప్పి అనిపిస్తుంటే ఇంక పడుకున్నానన్నమాట. ఇంక నెక్స్ట్ ఇంక లేస్తే మనం ఆగలేము. ఇలా పనులు చేయాల్సిందే. ఇంక లేసి ఇంకా ఈ కౌంటర్ టాపు అండ్ ఇవంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. వాళ్ళేంటి చక్కగా తినడం అంటే చేసుకోవడం, తినడం చేస్తారు కానీ ఇవన్నీ క్లీనింగ్ ఇవంతా చేయరు కదా! అసలు అవి చేయడమే చాలా ఎక్కువ. అందుకే ఇంక ఈరోజు నేను ముందు క్లీన్ చేశాకే తర్వాత ఇంకేమైనా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. బట్ పిల్లలకి ఆకలేస్తుందనేసరికి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేయాలి కదా! టైంకి మళ్ళీ ఇంక వాళ్ళు ఆకలేస్తుంది అని గోల చేసేంత వరకు ఎందుకని చెప్పి ఇంక వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ వేసి ఇచ్చేసిన తర్వాత మేము కూడా చాయ్ తాగేసాక ఇంకా కిచెన్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, లిక్విడ్ ఏసేసిన తర్వాత ఇంకా నిమ్మకాయతో ఇలాగ మనం క్లీన్ చేసుకుంటే ఏంటంటే స్టెయిన్స్ ఏమన్నా ఉంటే ఈజీగా మనకు రిమూవ్ అయిపోతాయి. స్మెల్ కూడా ఉండవన్నమాట. మంచిగా అనిపిస్తూ ఉంటాయి. సో, ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను. కౌంటర్ టాప్ అంతా కూడా. అండ్ ఇదంతా కూడా క్లీన్ చేశానన్నమాట. ఇది చాలామంది ఏంటంటే అవన్ రెసిపీస్ చూయించండి అమూల్య అనేసి. చూపెడతాను కంపల్సరీ. ఈ సైడ్ ఉంది కదా ఐఎఫ్‌బీది ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది కదా! అది పాడైపోయిందండి. అది దొరకట్లేదన్నమాట. అంతకుముందు ఎప్పుడో పాడైపోయింది. అది చెప్పాము తీసుకొచ్చి రిపేర్ చేయండి అని చెప్పి. బట్ అదే తర్వాత లాక్‌డౌన్ రావడం ఇలా సరే మళ్ళీ వద్దనుకోవడం ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి. కానీ ఈసారైతే ఇంక చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి ఏమన్నా ఫుడ్ వేడి చేసుకొని తినాలంటే మనకు బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే ఊరికే పద్దాక గ్యాస్ ఆన్ చేసి మనం వెయిట్ చేయలేం కదా! ఇదైతే ఒక 2, 3 మినిట్స్‌కి అయిపోతుంది మనకు ఫాస్ట్‌గా. అండ్ అందుకే చేయించాలి. వింటర్‌కి మనం ఎంత వేడిగా తినాలని చూసినా కొంతసేపటికే చల్లబడిపోతూ ఉంటాయి కదా! ఫుడ్ అనేది. అందుకని అది రిపేర్ చేయించేసుకోవాలి. చేయించాక అప్పుడు మీకు రెసిపీస్ అనేటివి షేర్ చేస్తాను కంపల్సరీ. సో, మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను. అండ్ కిచెన్ కూడా కొన్ని వస్తువులు ఎక్కడంటే అక్కడ పెడతారు తను. అందుకే అవన్నీ కూడా చేంజ్ చేసేసాను నీట్‌గా. ఎలా నేను పెట్టుకుంటానో నేను వంట చేసేటప్పుడు అలా పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి వెజిటబుల్ సాంబార్ చేస్తున్నాను నా స్టైల్‌లో. మొత్తానికి ములక్కాడైతే దొరకలేదు. ఎక్కడ కూడా లేదన్నమాట. సరే అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో ఇంకా సాంబార్ అనేది చేసేస్తున్నాను. ముల్లంగి, క్యారెట్, వంకాయలు, బెండకాయలు, బీన్స్, ఆలు కూడా వేస్తాను నేను సాంబార్లో. మా వాళ్ళకిష్టం అండ్ నాకు కూడా ఇష్టం. అందుకోసం అని చెప్పి అండ్ పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి వేస్తున్నాను అనేది మీ ఇష్టం అండి. ఏమైనా వేసుకోవచ్చు. ఇవే వేసుకొని సాంబార్ కాసుకోవాలని ఏం రూల్ ఏం లేదు కదా! మనకు నచ్చిన రెసిపీస్ వేసుకొని సాంబార్ కాసుకోవచ్చు. నేను దొండకాయ కూడా వేస్తాను అప్పుడప్పుడు. ఈరోజు కూడా వేస్తున్నాను. సరే ఇంక చూసేసేయండి సాంబార్ నేను ఎలా పెడుతున్నానని. మా వాళ్ళకైతే నేను సాంబార్ స్టార్ట్ చేయడం ఆలస్యం బాగా స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెం ఇంగువ అనేది వేస్తాం కాబట్టి. ఇంకా అడుగుతూనే ఉంటారు ఎప్పుడవుతుంది, ఎప్పుడవుతుంది అని చెప్పేసి. చాలా బాగుంటుంది నిజంగానే నేను సాంబార్ చేస్తే. సో, ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసుకోవాలి. దాంతోపాటు కొంచెం మెంతులు కూడా వేసుకొని కొంచెం ఇంగు వేసి తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సాల్ట్ అనేది మనం ఒకేసారి వేసుకోకూడదండి. చాలామంది అదే మిస్టేక్ చేస్తారు. దానివల్ల ఏంటంటే కూరగాయలన్నీ ఉప్పు పీల్చేసుకుంటాయి చక్కగా. అప్పుడు ఎంత మనం ఇంకా వాటర్ యాడ్ చేసినా ఏం చేసినా కొంచెం ఉప్పు ఉప్పు అనేది తగులుతూ ఉంటుంది. అందుకే నేను 3 పోర్షన్స్‌గా వేస్తా అన్నమాట సాల్ట్ అనేది. సో, కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి వేశాను కాబట్టి తర్వాత అవి ఫ్రై అయ్యాక ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసేసి దాంతో పాటే టమాటా ముక్కలు కూడా వేసాము. మనం మళ్ళీ వీటిని సెపరేట్‌గా టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మగ్గిపోతాయి కాబట్టి వేసేసి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఉప్పు, పసుపు అనేది ఇప్పుడు వేస్తా అన్నమాట కొంచెం. ఇప్పుడు వేసిన ఉప్పు ఏంటంటే కూరగాయలకి చక్కగా పడుతుంది. ఇది కూడా చూసుకొని మితంగా యాడ్ చేసుకోవాలి. అండ్ పసుపు వేయడం వల్ల ఏంటంటే మంచిగా స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఒక్కదానికి కూరగాయ జిడ్డు ఇంకొకదానికి అతుక్కోకుండా చక్కగా అన్నీ ఫ్రై అయిపోతాయి. మూత పెట్టేసి సిమ్‌లో పెడితే ఒక 10-15 మినిట్స్ మంచిగా మగ్గిస్తే చాలు. 15 మినిట్స్ అవసరం లేదు. 10 మినిట్స్ చాలు. ఈలోపు పప్పు మంచిగా మెదిపేసుకుందాము. ఆల్రెడీ చింతపండు కూడా నానపెట్టాను. సో, పప్పు మెత్తగా మెదిపేసుకున్నాక చింతపండు కూడా నానిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఈ వెజిటబుల్స్ కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి నాకు తెలిసి. సిమ్‌లోనే పెట్టి ఉంచాను చూడండి. అప్పుడైతే మాడిపోకుండా మనకు మంచిగా అన్నీ ఉడుకుతాయి. అంటే ఒక్కొక్కటి తొందరగా మగ్గిపోతాయి. ఒక్కొక్కటి టైం తీసుకుంటాయి కదా! సో, అలా కాకుండా అన్నీ వేసేసి సిమ్‌లో పెట్టి ఉంచాను.
అప్పుడైతే కరెక్ట్‌గా అన్నీ మగ్గుతాయి అందుకని. అందుకే ఆలు కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. కొంచెం టైం తీసుకుంటాయేమో అని. ఏం టైం తీసుకోవు. కొంచెం క్యారెటే టైం తీసుకుంటది మగ్గడానికి కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి దీంట్లో ఇంకా కారం, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ సాంబార్ మసాలా వేశాను. సాంబార్ మసాలా ఇలా అయినా వేసుకోవచ్చు. లేదంటే బాగా మసులుతుంది ఇంక దించేసుకుంటాం అనంగా ఒక 5 మినిట్స్ బిఫోర్ అయినా వేసుకోవచ్చు. అండ్ మొత్తానికి సాంబార్ పౌడర్ కూడా వేసాను. అన్నీ కలిపేసి కూరగాయల్లో కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందే మెదుపుకున్నాం కదా పప్పు, దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. దాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే చింతపండు వచ్చేసి నేను ఇప్పుడు యాడ్ చేయను. ఇది బాగా మసులుతున్నప్పుడు మళ్ళీ వేస్తా అన్నమాట. అంటే బాగా కొంచెం ఉడికితే ఈ కారం ఇవన్నీ మసాలాలు కూడా ఈ వెజిటేబుల్స్ అన్నిటికి పడతాయని చెప్పి అలా వేస్తా అన్నమాట. అండ్ సాల్ట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం చెక్ చేసుకొని వేసాను. మూత పెట్టేశాను. తర్వాత ఈ విధంగా బాగా మసులుతుంది చూసారు కదా! ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు సాంబార్. అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ ఇక్కడ చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఇంకొక 10 మినిట్స్ మనం బాగా మసిలించుకుంటే, అంటే సాంబార్ ఎంత బాగా మసిలితే అంత టేస్ట్ ఉంటుంది. సో అందుకే ఇంకొక కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ పెట్టేశాను అన్నమాట. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను. అండ్ హరికేమో ముల్లంగి సాంబార్ తినాలనిపిస్తుంది అనేసరికి ఇంక తెచ్చుకున్నాను అన్నమాట. అండ్ దోసకాయలు కూడా లేవని తీసుకురాలేదు. లేకుంటే దోసకాయ కానీ సొరకాయ కానీ వేసుకుంటే ఇంకా భలే ఉండేది. అండ్ ఇక్కడ దంచుకొని వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఇది మనం పోపులో కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేశాను. ఎలా వేసినా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. కానీ కంపల్సరీగా వెల్లుల్లి మాత్రం వేసుకోవాలి సాంబార్లో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఒక వెల్లుల్లి దంచి వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని, వెల్లుల్లి ఇప్పుడే వేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ హైలో పెట్టి బాగా మసలనిస్తే సరిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నాకు, అందుకే కొంచెం వేసాను. అండ్ సాంబార్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం గీ అనేది తీసుకొని క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకొని దీన్ని వేస్తున్నాను సాంబార్లో. చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే సాంబార్ అన్నం మా పిల్లలకి చాలా ఇష్టం. ఇలా చేస్తాను నేను మామూలుగా. మనం జీడిపప్పు అనేది పోపులో వేసుకోవచ్చు, కానీ గీతో ఫ్రై చేసుకొని చివరిన వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. అందుకోసం అని చెప్పి ఇలా చేస్తాను అన్నమాట. ఎప్పుడైనా తీరుకున్నప్పుడు, లేదనుకుంటే దాంట్లోనే వేసేసి టకటక చేసేస్తూ ఉంటాను. అంటే మన టైంని బట్టి నేను రెసిపీస్ అనేవి చేస్తాను అన్నమాట. టైం ఉందనుకోండి ఓపిక్గా అన్నీ చేస్తాను, లేదనుకోండి టక చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇది బాగా మసిలిన తర్వాత ఇంకా వేడిగా అన్నం వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. పిల్లలకి వచ్చేసి ఏంటంటే బౌల్లో వేసి మొత్తం సాంబార్ అంతా వేసి సాంబార్ అన్నంలాగా ఇచ్చేస్తాను అన్నమాట. అలా తినటం ఇష్టం పిల్లలకి, బాగా తింటారు. చిన్నప్పుడైతే లవ్లీ అసలు తినేది కాదు, లక్కీ ఇష్టంగా తినేవాడు ఇట్లా సాంబార్ అన్నం. ఇప్పుడేమో లవ్లీ మంచిగా తింటుంది, లక్కీ అసలు ఇష్టంగా తినడు. నిజంగానే అండి, చిన్నప్పుడు ఎలా ఉంటారో పెద్దదిగాక చాలా డిఫరెంట్ అయిపోతారన్నమాట పిల్లలు అటు ఇటు. సో నాకు అదే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ వీళ్ళకి చాలా విషయాల్లో అట్లా ఉన్నాయి. లక్కీ చిన్నప్పుడేమో చాలా సన్నగా ఉండేది, లవ్లీ ఏమో బాగా చబ్బీగా ఉండేది. ఇప్పుడేమో లక్కీ బాగా చబ్బీ అయిపోయాడు, లవ్లీ ఏమో బాగా బక్క పీస్ అయిపోయింది. సో బాగా సన్నగా ఉంది. అలా ఏం లేదు, మంచిగా ఉంది ఇప్పుడైతే, అంతకుముందు సన్నగా ఉంది. సో అలా అన్నమాట. అందుకే ఇంకా సాంబార్ అన్నం ఇలా బౌల్లో వేసి ఇచ్చేసి చక్కగా కలిపి అండ్ స్పూన్ ఇచ్చేస్తే తినేస్తారు ఇద్దరు చక్కగా. అండ్ లవ్లీకి అయితే పింక్ బౌల్లో వేసేస్తున్నాను. ఇంకేదన్నా కర్రీ చేస్తే కొంచెం లైట్గా తింటుంది లవ్లీ, కానీ ఇట్లా సాంబార్ కానీ రసం కానీ కొన్ని రెసిపీస్ అయితే మాత్రం కర్రీ ఎక్కువ తింటుంది అన్నమాట. సో మనం పిల్లలకి అదే నేర్పాలి, రైస్ కొంచెం తిన్నా సరే కర్రీస్ ఎక్కువ తినాలని చెప్పి, అప్పుడే బలం అని చెప్పాలి. సో అలా. అండ్ ఇంకా లక్కీ లవ్లీకి ఇద్దరికి వేసి ఇచ్చేసి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా హరి కూడా సాంబార్ అన్నం కావాలని. సో అందరం కలిసి భోంచేసేద్దామని చెప్పి ఇంక కూర్చున్నాము. అండ్ ఇక్కడ లవ్లీకి ఇచ్చేసాను, తర్వాత లక్కీకి వేసుకొచ్చాను తర్వాత. అండ్ ఇక్కడ లవ్లీ మంచిగా చెప్పింది కానీ టీవీ మ్యూట్ పెట్టలేదన్నమాట హరి షూట్ చేశారు దీన్ని. సో బాగా నచ్చిందంట లవ్లీకి. నువ్వు చేస్తే ఎందుకు బాగోదు మమ్మీ అంటుంది.
సో, బావుంటదండి నిజంగా. చాలా సింపుల్‌గా. కానీ ములక్కాడేసుంటే ఇంకా అదిరిపోయేది. అంటే ములక్కాడ లేకుండా సాంబార్ అంటే అసలు బావుండదు. సాంబార్ అంటేనే ములక్కాడ కదా! కానీ ఏం చేస్తాం ములక్కాడలయితే లేవు. మా అమ్మయితే ఇంటి దగ్గర ఉన్నాయి నాన్న అంటుంది. అక్కడి నుంచి వెయ్యి ఇక్కడ పట్టుకుంటా అని చెప్తున్నా నేను జోకులేసుకుంటా. అండ్ మా నాన్న హెల్త్ కూడా చాలా బావుందండి. మళ్ళీ రేపు ఒకసారి హెల్త్ చెకప్‌కెళ్ళాక అప్పుడు చెప్తాను కంప్లీట్‌గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి బాగా మంచిగా షటిల్ ఆడుకొని, సో, బ్యాడ్మింటన్ ఆడుకొని ఈవినింగ్ అయితే అదే పని మాకు. పాపం లక్కీ చూడండి ఫుల్ స్వెట్టింగ్. అండ్ ఇంకా వాటర్ మెలన్ కట్ చేసుకొని తినేస్తున్నాం కూర్చొని. అండ్ నలగరం ఆడుకున్నాం ఈరోజు. వీకెండ్ అయితే హరి వస్తారు. వీక్ డేస్‌లో అయితే ఆఫీస్ వర్క్ ఉంటది కాబట్టి అసలు మా దరిదాపులకు కూడా రాడన్నమాట. అది మేము ముగ్గురమే ఆడుకుంటాము. కానీ ఈరోజైతే ఇంక నలగరం కాబట్టి మంచిగా ఆడుకొని ఇంకొచ్చేసాము. కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇంక బట్టలు మడత పెట్టుకోవాలి. అలా చాలా పనులున్నాయి. హరి కూడా షూట్ చేస్తున్నావా? లేకపోతే అలా చూపిస్తున్నావా? అంటున్నారు జోకులేసుకుంటా. నెక్స్ట్ ఇంకా పనులుంటాయి గదండీ ఇంట్లో. అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా డిన్నర్ టైంకి దోస వేసిస్తున్నాను. సాంబార్ ఎటూ ఉంది కదా! సరే అని చెప్పేసి అండ్ దోస తినేస్తున్నామన్నమాట. అయిపోతుంది డిన్నర్ ఇంకా. ఇది అయిపోయాక ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని హ్యాపీగా ఎక్కడొక్కడ సర్దేసుకొని పడుకోవాలి. అండ్ అక్కడ స్టాండ్ ఒకటి మార్చాను ఉల్లిపాయలు వేయడానికి. ఈ బుట్టలో వేస్తే చాలా వరకు పాడైపోతున్నాయి. అందుకోసం అని చెప్పి ఇంకా దానికి మార్చాను అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.